హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మా అత్త మామని అయితే వచ్చారనమాట. ఇంకా సడల్ని వచ్చేసారు. ఇంకా రాగానే అయితే ఇంకా మేమైతే అనుకున్నాం అనమాట, ఎప్పుడు ఏంది ఇదంతా కూడా ప్లాన్ చేసుకున్నాము. పంతులను అడిగేసి వచ్చిందంట మా మామయ్య. ఇంకా అడిగేసరికి పంతులు బుధవారం రోజు మంచి రోజు ఉంది, ఏం కాదు ఆ రోజు భూమి పూజ చేయండి అంటే, ఇంకా ఆ రోజు అయితే ఇంకా పొద్దున్నే ఇంకా 4:30 వరకు అయితే ఇక్కడనైతే ఉన్నామన్నమాట. మా ఫ్లాట్ దగ్గరకు వచ్చేసినాము. పంతులకైతే ఫోన్ చేసినట్టు ఇంకా రమ్మనేసి ఇంకా వస్తా అని చెప్పిండు. కానీ తర్వాత మళ్ళీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. ఇంకేం పర్లేదు లే, పంతులు రాకపోయినా మనమైనా చేసుకోవచ్చు అనేసి అన్నాడు అనమాట మా మామయ్య. ఇంకా సరే అని చెప్పి అయితే స్టార్ట్ అయితే చేసినాము. ఎందుకంటే తెల్లవారి లోపల ఇంకా ఈ పూజను అయితే కంప్లీట్ చేసుకోవాలంట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ ఈ రోజు సెట్ కాలేదనమాట. అంటే మంచి రోజులు లేవని చెప్పి ఇంకా పంతులు అయితే ఏ పనులు కూడా చేయొద్దు అన్నాడు. ఈ మధ్య రీసెంట్గా పోయి అయితే ఇంకా అడిగేసరికి అయితే సరే చేయండి, ఇప్పుడైతే మంచి రోజులు ఉన్నాయి, ఇంకా కొన్ని రోజులు ఆగితే మాత్రం మంచి రోజులు అస్సలు లేవు అనేసి అన్నాడు అనమాట. ఇంకా సరే అని చెప్పి అయితే మేమైతే ఇంకా అప్పటికప్పుడు సడన్ అనుకొని ఇంకా మా మామయ్య వాళ్ళని పిలిపించుకొని మా అత్తమ్మని మా మామయ్యని పిలిపించుకొని అయితే మాట్లాడుకొని ఇంకా చేద్దామంటే చేద్దాము అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే చేయడం కూడా మేము ఏదో చేతిలో మనీ పెట్టుకొని అయితే ఏం స్టార్ట్ చేసలేదు. మేము ఇంటి దగ్గరనైతే కొంచెం పొలం అయితే అమ్మిన ఉంటామన్నమాట. ఆ పొలం అమ్మిన పైసలతో అయితే కొంచెం స్టార్ట్ అయితే చేసినాము. తర్వాత ఇంకొంచెం ఇంకా లోన్ పెట్టుకుందామన్న ఆలోచన అయితే ఉంది. ఇంకా ఏదో ఒకటి చేసి ఏదో ఒక రకంగానైతే సొంత ఇల్లు అయితే కట్టుకోవాలన్న ఆలోచన ఉందన్నమాట. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మీరు కూడా చూస్తారు కదా, మేము ఇంత ఇరికింట్లో ఉంటున్నాము. ఇప్పుడు మేము ప్రజెంట్ ఉండేది రెంటింట్లో అనమాట. ఆ రెంటింట్లో కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. అంటే 2 రూమ్లు కదా, 2 రూమ్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. మా సొంతూరు దగ్గర ఇల్లు ఉంది కానీ ఆ ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంటుంది అనమాట. ఇంకా మేము అందరము వస్తే కూడా ఎవరికి సరిగా సరిపోదు అని చెప్పి అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇల్లు కట్టుకోవాలని. ఇంకా దగ్గర ఒక 1.5 years ఎక్కువనే అవుతుంది అనుకోబట్టి, కానీ ఎప్పుడు కుదరలేదు. ఇంకా అంటారు కదా, కక్కొచ్చినా ఆగదు, ఇంకా కళ్యాణం వచ్చినా ఆగదు అనేసి ఒక సామెత ఉంది కదా, సేమ్ ఇప్పుడు అదే అయ్యిందనమాట. ఇంకా మేము సడల్గా అయిపోతుంది అదంతా కూడా. మేము బోర్ వేసి ఒక 2-3 months అయితే అయిపోయింది. ఇంకా మేము బోర్ వేసి వదిలిపెట్టేసినాం. ఎందుకంటే పక్కన వాళ్ళు బోర్ వేస్తారు కదా, ఇంకా వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తే కొంచెం ఇబ్బంది ఉంటుందేమో అని చెప్పి అయితే మేము కూడా బోర్ వేసేసినాం అనమాట. ఎందుకు బోర్ వేసినాము అంటే, వాళ్ళు ఒకవేళ స్టార్ట్ చేస్తే మనకు బోర్ బండి అనేది లోపలికి పోదు, పోయే చాయిస్ కూడా ఉండదు అనమాట. ఇంకా చిన్న బండి తీసుకురావాలి, చిన్న బండికి అయితే ఎక్కువ మనీ అయితే అని చెప్పి అయితే ఇంకా పెద్ద బండి తీసుకొచ్చి ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయకముందుకు అయితే బోర్ అయితే వేసేసినాము. బోర్ వేసి వదిలిపెట్టేద్దాము అనేసి అనుకున్నాం. కానీ ఇంకా దేవుడు దయ వల్లనైతే ఇంకా మాకైతే బలం అయితే వచ్చేసింది ఇల్లుకు. ఇంకా ఇల్లు పని అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈ రోజు అయితే పూజను అయితే స్టార్ట్ చేసేసినాము. చూడండి, ఇంకా పూజ మాకు తోచినట్టుగా మేమైతే ఇట్లా చేసుకుంటున్నాం అనమాట. పంతులకి ఫోన్ చేస్తే పంతులు ఏమన్నాడంటే, ఇంకా ఏం కాదు చేసుకోండి మీరే అయినా పర్లేదు అనేసి అన్నాడు. ఇంకా సరిగ్గా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదనమాట. ఇంకెందుకు ఈ పంతులు అంతగానో మధ్యసుడు, ఇంకా మబ్బులు అంటే కొంచెం రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అట్లా అని చెప్పి అయితే ఇంకా మేమే అయితే చేసేసుకుంటున్నాం అనమాట. మా మామయ్య కూడా ఇంతకుముందుకు ఒక 2-3 చేయంగా చూసిండంట. ఇదంతా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చేసుకుందాము తప్పేం లేదు, ఈ పూజ చేసుకోవడంలో ఇంకా వేరే ఏముండదు అని చెప్పిండనమాట. కాకపోతే కొంచెం పంతులు ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉండే మాకైతే. పంతులు అయితే రాలేదు. పంతులు రాకపోయినా కానీ కూడా అంత మంచిగా జరగాలి అనేసి అయితే ఇంకా దేవునికి అయితే గట్టిగా దండం పెట్టేసుకొని పూజను అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడనైతే కొబ్బరికాయనైతే కొట్టేస్తున్నాం అనమాట. కొబ్బరికాయ కొట్టి ఇంకా గుమ్మడికాయనైతే కొట్టేస్తున్నాము. ఇప్పటి నుంచి మన ఛానల్లో డైలీ ఒక వీడియోనైతే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ఇంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.